హాయ్ హలో వెల్కమ్ టు ఈశ్వరి స్మాల్ వరల్డ్. ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నది పులివెందుల దగ్గరలో ఉన్నటువంటి పాలెం వెంగముని స్వామి వారి దర్శనము. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈయన జీవ సమాధి అయ్యారు. ఇది ఆయన సమాధి అండి. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి హౌస్ ఉంది కదా, ఇవన్నీ సత్రాలు అంటారు. ఇక్కడ ఏమంటారు, ముక్కుబడి చేసుకున్న వాళ్ళు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరాక ఇలా కట్టించారు. ఇక్కడే మనకు కోళ్ళు చిక్కుతాయి, వాళ్ళే కాల్చి కట్ చేసి ఇస్తారు, మనం వండి దేవునికి నైవేద్యం చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ రకరకాల కోళ్ళు, పొట్టేళ్ళు, గొడుగులు ఇవ్వడం అంట, రకరకాల కోరికలు కోరుకొని ఇక్కడ ఇస్తూ ఉంటారు. తలనీలాలు ఇవ్వడము. ఇకపోతే ఇటు పక్కన ఒక కోనేరు ఉంది చూడండి. ఈ కోనేరు పక్కనే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మనకు ఇక్కడ వండుకోవడానికి పాత్రలు కూడా అవైలబుల్గా ఉంటాయి, మనం తెచ్చుకోని అవసరం లేదు. కోనేరులో ఈసారి ఒక్క డ్రాప్ కూడా లేదు. చూస్తున్నారు కదా, స్నానం నీళ్ళలో దేవుడి ముందుపో వరబడతారనమాట ప్రదక్షిణ చేసి. ఇక్కడ చూస్తున్నది వెంకటరమణ స్వామి టెంపుల్. ఇక్కడ ఒక కథనం ఉంది, అది చెప్తాను వినండి. నాకు తెలిసింది కాదు, ఇక్కడ చెప్పింది ఏది చెప్తుంటా. ఫస్ట్ ఇక్కడ వెంకటరమణ స్వామి బ్యాక్ సైడ్ చూపించాను కదా, ఆ టెంపుల్లో ఉండేవారంట. మన వెంగముని స్వామి గుర్రపు పైన వచ్చి నాకు ఇక్కడ ప్లేస్ ఇవ్వండి నేను ఉంటాను అన్నప్పుడు, స్వామి వచ్చేసి పలానా చోట ఉండు అని కొంచెం తనకంటే ముందుగా అక్కడ ఉండమని చెప్పారట. కాకపోతే ఈ స్వామికి శనివారం రోజు వేటాడము, వేటలు తినడము, తన భక్తాదులు కూడా అవే చేస్తారు కదా, ఆ స్మెల్కు వెంకటరమణ స్వామి నచ్చక ఆ టెంపుల్లోంచి ఒకటే అడుగున ముక్కు మూసుకొని వెళ్ళిపోయారని కథనం అయితే ఉందండి. దర్శనం చేసుకోండి. మేము ఇది చూపిస్తున్నప్పటికీ మార్నింగే వచ్చాము. ఇక్కడ టెంపుల్ 11 గంటలకు అనమాట పూజ, అంటే వంట చేసి ఇచ్చేది 11 గంటలు అవుతుంది. అప్పుడే స్వామి వాళ్ళు తీసుకుంటారు. ఈ రూమ్స్ ప్రతి రూము ఉన్నాయి కదండి, అన్ని భక్తాదుల వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రెంట్కి ఇస్తారు కదా, 100 రూపీసే అనమాట తీసుకోవటం కూడా. ఇప్పుడు మనం వెంకటరమణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ చూడండి, పురాతన కాలం నాటి టెంపుల్ శిథిలావస్థలో ఉంది. వెంకటరమణ స్వామి వారు వెళ్ళిపోయాక ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఆయన పాదాలు చూస్తున్నారు కదా. ఆయన వెంగముని స్వామికి ఈ ప్లేస్ను వదిలేసి వెళ్ళిపోయారని చెప్తారనమాట. తనే ఉండమని చెప్పి వెళ్ళిపోయారని. పైన చూపిస్తాను చూడండి, అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ముక్కు మూసుకొని ఆ స్మెల్ తట్టుకోలేక వెళ్ళిపోయారు అని చెప్తారనమాట. ఇక్కడ వేటల్ కోయడం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇవాళ వచ్చేసి మేము పోయినప్పుడు 18 ఏమంటారు పొట్టేళ్ళను కట్ చేస్తారు. ఇక్కడ దేవునికి ముక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చినారు. ఇక్కడ బోరింగ్ కూడా ఉంటుంది. మనము కోనేరులో మునగలేని వాళ్ళు, భయపడే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసి స్నానం చేసి వరబడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణకట్ట, తలనీలాలు ఇస్తామని కూడా ముక్కుబడి చేసుకుంటారు కదా, ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ చేసుకుంటారు. మళ్ళీ ఫస్ట్ మనము బియ్యము బ్యాళ్ళు నైవేద్యానికి ఇస్తాం కదండి స్వామికి. తర్వాత కోడిని తీసుకొని వచ్చి ఇలా అలాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ కట్ చేసిన తర్వాత ఆ కోడిని మనం తీసేసుకొని అన్నమును చికెను, అంటే ఇక్కడ కట్టెలు పొయ్యేనండి అవైలబుల్గా ఉండేది. లేదు తెచ్చుకుంటామంటే గ్యాస్ స్టవ్ కూడా తెచ్చి చేసుకోవచ్చు. తర్వాత చేసిన తర్వాత దేవునికి ఫస్ట్గా నైవేద్యం చేస్తాము. తీసుకొచ్చాను చూడండి, అక్కడ చికెను అది కనపడుతోంది. దేవునికి నివేదన చేసిన తర్వాత మనం ఏదైతే ఇచ్చామో ఆ ప్రసాదాన్ని మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. దేవుని నివేదన చేసిండే ప్రసాదం మనకు, దాన్ని ప్రసాదంగా స్వీకరించి మనం వండి పెట్టుకున్న వాటిలో కలిపి మనం తీసుకోవాల్సి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ పాలెంలో ఉంది, పులివెందులకు దగ్గరగా ఉంటుంది. అనంతపూర్ నుంచి అయితే ముదిగుప్ప నుంచి కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, బాయ్.